వచ్చిన సిస్టర్కి ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని కనపరిచాం. ఇంతవరకు నడిపించిన అధ్యక్షులు వారు రెవరెండ్ విజయ్ కుమార్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. చేరి వచ్చినటువంటి దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యంగా గాడ్ సర్వెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లో నుంచి సేవకులుగా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమానికి కృషి చేసిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ సిస్టర్స్కి, బ్రదర్స్కి, అదే పాస్టర్మ్మ గారికి, అదే పాస్టర్ అయ్య గారికి, అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనల్ని ప్రేమించి ఇంత దూరం వచ్చి మనకి సువార్తను ప్రకటించడానికి అనేక ప్రాంతాల్లో భారము బాధ్యత కలిగి దేవుని పరిచర్య చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి దైవజనులను బట్టి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంత నడిపింపుకు కారణమైన విక్టరైన్ బట్టి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ సమయంలో దైవ సేవకులను మనము ఆహ్వానించుకొని దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఆహ్వానించిన వెంటనే ప్రేమతో ఈ డేట్ని మనకు 11వ తేదీనిచ్చి ఈ ప్రాంత ప్రజలను లేకుంటే ఈ ప్రాంత సంఘాలను, సేవకులను సందర్శించి అనేక విషయాలు బోధించడానికి, ఆత్మీయ ఆహారం పంచడానికి మన మధ్య విచ్చేసినటువంటి పాస్టర్ పురుషోత్తం సార్ గారిని కనికరించి వచ్చారు. దైవజనులను ఆహ్వానిస్తుండగా మనందరం చెప్పబట్టి ప్రభువు నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదేవిధంగా అయ్యగారితో సహకారంగా ఉంటూ జిల్లా ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తూ మరి అయ్యగారి సంఘము నాకు తెలియలేదు, దర్శి ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు 6 అహరోన్ అయ్య గారిని బట్టి కూడా మరి వందనాలు చెల్లిస్తూ అయ్యగారిని ఆహ్వానిస్తుండగా